नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో అనేక మంది దేవతల యొక్క ఉపాసన ఉన్నప్పటికీ కూడా శివుని యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైనది. ఈ అష్టమూర్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్న వేస్తే భూమి ఎక్కడ ఉన్నది, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఆకాశం ఎక్కడ ఉన్నది, పంచభూతాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్న వేస్తే అంతటా ఉన్నాయి అని మనం సమాధానం చెప్తాము. నారాయణమూర్తికి ఉన్న అవతారాల వలె శివునికి సంబంధించిన అవతారాలు ఇవి అని అన్న తర్వాత మనము శివుడు విశ్వవ్యాపకుడు అని అనడంలో ఏమాత్రమూ సందేహించే అవసరం లేదు. ఆకాశము ఎక్కడైతే ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు, జలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు, గాలి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు అని శివుని యొక్క విశ్వవ్యాపకతను పురాణాల్లో అపారంగా వర్ణించబడ్డది. సర్వవ్యాపకుడైనటువంటి శివుణ్ణి పూజించడం సాధ్యం కాదు కావున ఆ శివునికి ఒక ప్రతీక ఏర్పాటు చేయాలి, గుర్తును ఏర్పాటు చేయాలి పూజించేందుకు. ఆ ప్రతీక ఆ గుర్తు ఏది అనంటే అదే శివలింగము. ఈ లింగము ఒక గ్లోబు వలె ఉంటుంది. మన పాఠశాలల్లో సాంఘిక శాస్త్రాన్ని పాఠం చెప్పేటువంటి అధ్యాపకుడు ఒక గ్లోబును తీసుకువచ్చి టేబుల్ పైన ఉంచి ఆ గ్లోబులో ఉన్నటువంటి సముద్రాలను, దేశాలను, పర్వతాలను అన్నిటినీ పరిచయం చేస్తూ ఉంటాడు. ఆధునికులైనటువంటి సైంటిస్టులే జగత్తులో ఉన్నటువంటి నదీ నదాలను, పర్వతాలను, అరణ్యాలన్నిటి ఒక గ్లోబులో చూపినట్టుగా ఈ అనంతకోటి బ్రహ్మాండాలకన్నిటికీ కూడా ఆలంబనం, ఆలవాలం, ఆశ్రయం ఏదైనా ఉన్నదానంటే గ్లోబు వంటి ఆ శివలింగమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి ఆ శివుని యొక్క లింగం ఏదైతే ఉన్నదో, లింగం అనే పదానికి చిహ్నము అని అర్థము, గుర్తు అని అర్థము. దేనికి చిహ్నము, దేనికి గుర్తు అనంటే అనంత బ్రహ్మాండాలకు గుర్తు. అటువంటి అనంత బ్రహ్మాండాలకు గుర్తు అయినటువంటి ఆ శివుణ్ణి లింగరూపంలో మనం పూజించినట్టయితే కేవలం రాయువలే ఉండేటువంటి ఆ శివలింగాన్ని మాత్రమే పూజించిన ఫలాన్ని మనం పొందడం కాదు, ఈ జగత్తులో ఉన్నటువంటి సకల స్థావర జంగమాల్లోని ప్రాణిజాతాన్నంతా కూడా పూజించినటువంటి పుణ్యఫలాన్ని పొందుతాము. అందుకని ఈ లింగారాధన, ఈ లింగ పూజ చాలా శ్రేష్టమైనది అని మనకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఉద్ఘోషిస్తున్నాయి, ప్రవచిస్తూ ఉన్నాయి. అటువంటి లింగానికి అనేక ప్రాంతాల్లో అనేక పేర్లున్నాయి. అందులో కాశీలో ఉండేటువంటి ఏ శివలింగం గలదో ఆ శివలింగాన్ని విశ్వేశ్వర శివలింగం అనే పేరుతో పిలుస్తారు. శ్రీశైలంలో ఉండేటువంటి ఏ శివలింగం గలదో ఆ శివలింగాన్ని మల్లికార్జున శివలింగం అనే పేరుతో పిలుస్తారు. రామేశ్వరంలో ఉన్నటువంటి ఏ శివలింగం గలదో ఆ లింగాన్ని రామేశ్వరం అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా ఎవరెవరి చేత ప్రతిష్ఠింపబడ్డటువంటి స్వయంభూవులైనటువంటి శివలింగాలు భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయా పేర్లతో ప్రసిద్ధిని పొందినటువంటి శివలింగాల వలె మన కరీంనగరు శివారులోని మాండవ్య నదీ తీరంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఈ శివలింగాన్ని మృత్యుంజయ మహాలింగము అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఆ మృత్యుంజయ మహాదేవునికి ఇల్లాలు గిరిజాదేవి, విశ్వనాథునికి అన్నపూర్ణాదేవి ఉన్నట్టుగా ఈ మృత్యుంజయ మహాదేవునికి ఇల్లాలు గిరిజాదేవి. గిరిజా సహితుడైనటువంటి మృత్యుంజయుని యొక్క ఉపాసన చాలా విశేషమై ఉన్నది. కారణం ఏమిటి అనంటే
గిరిజా మృత్యుంజయులను ఎవరైతే ఉపాసిస్తారో, శివునికి అనేక పేర్లు ఉన్నప్పటికీ కూడా మృత్యుంజయ అనే పేరుతో పూజించడంలో వచ్చే ప్రయోజనం ఏమిటి? శాస్త్రాల్లో పురాణాల్లో వ్యాసుడు చెప్పినాడు. శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, మానసికమైనటువంటి అనారోగ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఏవైనా యాక్సిడెంట్లు మొదలైనటువంటివి రాబోయేటువంటివి మన ఆచరించినటువంటి ప్రారంధ కర్మ వశం వలన ఏ రకమైనటువంటి దుఃఖాలను మనం పొందబోతూ ఉన్నామో అటువంటి దుఃఖాలన్నిటి కూడా తొలగించేటువంటి మహాదేవుడు ఎవరు అంటే మృత్యుంజయ మహాదేవుడు. శివునికి అనేక నామాలు ఉన్నప్పటికీ కూడా మృత్యుంజయ నామము మన ఉపాసించేటువంటి ఉపాసకులకు శారీరకమైన మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవతామూర్తి కావున గురుదేవతా అనుగ్రహం వలన ఇక్కడ స్థాపించబడ్డటువంటి ఈ శివలింగం గలదో ఈ శివలింగాన్ని మృత్యుంజయ మహాదేవ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. గిరిజా మృత్యుంజయుల యొక్క ఉపాసన సకల శ్రేయప్రదమైనటువంటిది ఉన్నది. సకల మానవ జాతికి ఆనందాన్ని శ్రేయస్సును కలిగించేటువంటిది ఉన్నది. సువిశాలమైనటువంటి ఈ పర్వత ప్రాంతంలో మాండవ్య నదీ తీరంలో ఈ గిరిజా మృత్యుంజయ దేవుణ్ణి ప్రతిష్ఠించి 15 సంవత్సరాలు గడిచినది. 16వ సంవత్సరం కొనసాగుతూ ఉన్నది. ఈ 15 సంవత్సరాల నుండి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈ గిరిజా మృత్యుంజయుడి యొక్క దర్శనం చేసుకొని ఆరోగ్యవంతులై ఆనందమయ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శాస్త్రంలో ఒక మాట చెప్పబడ్డది, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏ ధర్మాన్ని సాధించాలి అన్నా కానీ శరీరము మొట్టమొదట ఆరోగ్యవంతమై ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉన్న తర్వాత జగత్తులో ఏదైనా సాధించవచ్చును అనే వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక మంది శారీరక మానసిక బౌద్ధికమైనటువంటి వికాసాన్ని ఆరోగ్యాన్ని పొందడం కోసమే ఉపాసించేటువంటి ఉపాసన దేవతామూర్తియే గిరిజా మృత్యుంజయ దేవుడు. ఈయనను దర్శించి శారీరక మానసిక బౌద్ధికమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆరోగ్యాలను పొంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో అలరాలాలి. ఇక్కడ సంకల్పించిన తర్వాత అనేక మంది ఈ ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు వారి చేయూతనిచ్చి ఆలయ నిర్మాణానికి సహాయాన్ని అందించినారు. నిర్మాణ సహాయానికి ముఖ్య వ్యక్తులుగా వ్యవహరించి నాటి నుండి నేటి వరకు యావజ్జీవము మృత్యుంజయునికి సేవ చేయడం కోసమై చల్లా మోహన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి ఈ శంకరునికి సేవ చేస్తూ ఉన్నారు. గిరిజా మృత్యుంజయుని యొక్క సేవ అనితర సాధ్యమైనటువంటిది ఉన్నది. అనేక మంది దేవతల చేత ఉపాసింపబడేటువంటి వాడు. మార్కండేయుడు భక్తపరాయణుడై మృత్యువునే జయించినటువంటి వాడైనాడు. ఆనాటి నుండి శివునికి మృత్యుంజయుడనే పేరు వచ్చినది. ఆ మృత్యుంజయుని యొక్క ఉపాసనే శ్రేయస్కరమైనటువంటిది. అటువంటి మృత్యుంజయుడిని మీరంతా కూడా దర్శించండి, తరించండి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. గిరిజా మృత్యుంజయ భగవానికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.